box. What is this? This is an offering box of temple. Offering box. Offering box That of the time. temple, exactly. That time. Exactly of that time. థామస్ గారు ఈ పరిసర ప్రాంతాల్లో సేవ చేసేటప్పుడు ఇది కానుకల పెట్టె, ఒకటే రాయి, ఇక్కడ మధ్యలో హోల్ ఉండేది, ఇంకొకటి కటింగ్ అట్లా ఉండేది అనమాట. కానుకలు పెట్టి చూడండి ఎంత బాగుందో. అప్పట్లో 2000 సంవత్సరాల దగ్గర స్వయాన ఒక గ్రానైట్ రాయిని తీసుకొని ఆయన కార్పెంటర్ కదా, ఆయన మత్స్యకారుడు కదా, ఆయన కూడా కార్పెంటర్ పనితోటే రాయిని కూడా ఆయనే స్వయంగా చెక్కాడు సెయింట్ థామస్ గారు. ఇక్కడ భలే ఉంది, 3వ చర్చిలో చాలా అద్భుతంగా పెట్టారు. ఇదిగోండి ఆయన పేరే అనుమానపు తోమ. ఆయన వేలు పెట్టి చూశాడని దానికి సాదృశ్యంగా ఈ వేలుని పెట్టుకున్నారు. ఆయన్ని ఈ బల్లెంతో పొడిచారు, ఇలాగ ప్రార్థన చేసుకునేటప్పుడు పొడిచారు కాబట్టి ఆయన ఫోటో ఎక్కడున్నా కూడా బల్లెం పెట్టి పెడుతున్నారు వీళ్ళు ఆయన విగ్రహాన్ని. ఇదేమో దీన్ని మూల మట్టం అంటారు, 90 degrees. ఎందుకు అంటే ఆయన కార్పెంటర్ పని చేసేవాడు, ఆయన మత్స్యకారుడు అయినప్పటికీ కార్పెంటర్ పని చేసేవాడు కదా. ఈ కేరళ ప్రాంతానికి వచ్చి ఫస్ట్ కార్పెంటర్ పనే కదా, దానికి గుర్తుగా సింబాలిక్గా పెట్టుకున్నారు. ఎవరైతే పిలిపించారో ఈ రాజుగారిని తోమా గారు అడుగుతున్నారు, అయ్యా నేను ఒక చర్చ్ కట్టుకుంటాను రాజుగారు, మా దేవుడి గురించి నేను ప్రచారం చేసుకోవాలి, నేను ఒక చర్చ్ కట్టుకుంటానంటే నువ్వు చర్చి కట్టుకోవద్దు, ఒకవేళ కట్టుకోవాలి అనుకుంటే మా వాళ్ళు ఎవరు నీకు హెల్ప్ చేయరు. ఇదిగోండి ఈ మొద్దులన్నీ కూడా వాళ్ళు ఎవరో హెల్ప్ చేయలేదు, ఏనుగులతో కూడా యాక్చువల్గా వాళ్ళైతే వాళ్ళ పనికి అయితే ఏనుగులతోటి మోపిస్తారు, ఆయన పనికి ఏనుగులతో కూడా మోపించలేదు. ఒక్కడే పెద్ద నంబర్ ఆఫ్, మీకు తెలుసుగా కేరళ అడవులో ఎట్లాంటి కలప ఆ మొద్దులు ఉంటాయో అవి ఒక్కడే ఏసునామంలో భుజాన్ని వేసుకుని తీసుకొచ్చేసాడు ఉంటుంది తాడు కట్టుకుని. ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు నార్త్ పరావూర్లో ఉన్నాం. ఇది తోమా గారు కట్టిన 3వ చర్చ్, ఆయన స్థాపించిన 3వ చర్చ్. ఇది కూడా AD 52 కావాలంటే మీరు చూడండి. AD 52 దగ్గర 1970 సంవత్సరాల క్రితం ఈ చర్చ్ కూడా. అయితే అప్పట్లో ఆయన జస్ట్ ఒక క్రాస్ పెట్టేవాడు, చెక్కది, ఆరాధన జరిగించేవాడు, సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వీళ్ళంతా కూడా బాగా డెవలప్ చేశారు. అయితే చర్చ్లో ఏమేమి ఉన్నాయి ఏంటి చూద్దాం. అసలు యాక్చువల్గా అయితే క్లోజ్ చేసి ఉంది చర్చ్. చూడండి అసలు చాలా అందంగా, చాలా సుందరంగా ఉంది. ఏదో ఒక ఫారిన్లో ఉన్నట్టుగా ఉంది చర్చ్. చాలా అందంగా, అద్భుతంగా, చాలా బాగుంది, బాగా కట్టారు.
అయితే ఆయన అప్పట్లో జస్ట్ సిలువ పెట్టి ఆరాధన స్టార్ట్ చేశారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఆయన పడుకున్నారు, తిన్నారు, సేవ చేశారు, అందరూ సువార్త చెప్పారు, ఆరాధించారు, అన్నీ చేశారు. మనం ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ఉన్నాం. చాలా అద్భుతం. ఇంకా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే మంచిది. ఇక్కడ ఏంటంటే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ప్లస్ ఎవరు వచ్చినా ఓపెన్ చేసి ఉండాలి లెక్క అయితే. మరి అదైతే క్లోజ్ చేసి ఉంది. అక్కడ ఏదో ఒకటి ఓపెన్ చేసి ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. థ్యాంక్ యూ. మీరు ఈ లోపల ఈ మందిరం చూడండి, అసలు ఎంత నీట్గా, ఎంత అద్భుతంగా ఉందో. తేనెటీగలు, తేనెతెట్టెలు కూడా పెట్టాయి అటువైపు ఇటువైపు, పెద్ద పేరీగలు అవి. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ చూసారా మీరు, ఆ థామస్ గారు బల్లెం పట్టుకొని ఉన్న విగ్రహాన్ని పెట్టారు అక్కడ. ఆ బల్లెం ఎందుకు అంటే ఆయనకి సాదృశ్యం అనమాట. ఆయన్ని చెన్నైలో బల్లెంతోటి పొడిచి చంపేశారు. అందుకని బల్లెం కనపడంగానే థామస్ గారు గుర్తు రావాలన్న దాంతో పెట్టారు వాళ్ళు. చూడండి అసలు చర్చి పనితనం చూడండి, చాలా అందంగా కట్టారు. అసలు లోపల ఎట్లుందో మరి చూస్తే ఇంకెంత బాగుంటుందో. బయటే ఇంత అందంగా, ఇంత విశాలమైన ప్రదేశంలో చాలా బాగా కట్టారు. చూసారు కదా, సువార్త నిన్ననో మొన్ననో ఎవడో బ్రిటిష్ వాడో అమెరికా వాడో తీసుకురాలేదు. సాక్షాత్ యేసుక్రీస్తు వారి శిష్యుడే తీసుకొచ్చారు. చూడండి, ఎంట్రన్స్ టు ద ఓల్డ్ చర్చ్ ఫౌండెడ్ బై సెయింట్ థామస్ ద అపోస్తల్ ఇన్ AD 52. అదనమాట పవర్ ఆఫ్ జీసస్. ఇక్కడ భలే ఉంది. మూడో చర్చిలో చాలా అద్భుతంగా పెట్టారు. ఇదిగోండి, ఆయన పేరే అనుమానపు తోమ. ఆయన వేలు పెట్టి చూశాడని దానికి సాదృశ్యంగా ఈ వేలుని పెట్టుకున్నారు. ఆయన్ని ఈ బల్లెంతో పొడిచారు. ఇలాగ ప్రార్థన చేసుకునేటప్పుడు పొడిచారు కాబట్టి ఆయన ఫోటో ఎక్కడున్నా కూడా బల్లెం పెట్టి పెడుతున్నారు వీళ్ళు ఆయన విగ్రహాన్ని. ఇదేమో దీన్ని మూల మట్టం అంటారు, 90 degrees. ఎందుకు అంటే ఆయన కార్పెంటర్ పని చేసేవాడు. ఆయన మత్స్యకారుడు అయినప్పటికీ కార్పెంటర్ పని చేసేవాడు కదా. ఈ కేరళ ప్రాంతానికి వచ్చి ఫస్ట్ కార్పెంటర్ పనే కదా, దానికి గుర్తుగా సింబాలిక్గా పెట్టుకున్నారు. అలా ఉంది, బాగుంది. Sir, praise the Lord. Praise the Lord. My name is Mallikarjun Rao. Okay. From Hyderabad. Very good. Praise the Lord. థామస్ గారు స్థాపించిన మూడో చర్చి దగ్గరికి వచ్చాం. ఒక అంకుల్ గారు బెస్ట్ పర్సన్, గైడ్ ఇక్కడ అన్ని మనకు చూపించడానికి ఆయన హెల్ప్ చేస్తాడు. Explain in English. Yes, no problem. So since last 20 years, I function as a tourist guide of the shrine founded by Saint Thomas.
one of the disciples of Jesus Christ. So let me start the story of this shrine. ఓకే What is the basic history? ఓకే ఓకే So let's go. ఓకే. Rain, over for you. ఈ వాల్ ఏంటంటే అసలు థామస్ గారు వచ్చింది ఎందుకు అంటే ఈ ఏరియాలో బాగా ఎక్కువగా యూదులు ఉన్నారు వ్యాపారం నిమిత్తం. ఇక్కడంతా వేలుకలు, చెక్కలు, మొగ్గలు అన్ని కొంచెం స్పైసెస్ ఎక్కువగా ఉండేవి. వాటి వ్యాపారాల నిమిత్తం ఇక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు. ఈ భారతదేశంలోనే ఎక్కువగా యూదులు ఉన్నది ప్రాంతం ఇక్కడే, నార్త్ పరావూరు. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఇప్పటికి కూడా ఉన్నారు ఒక ఫ్యామిలీ. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇజ్రాయెల్. అయితే వాళ్ళు ఆ టైంలో ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుకున్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రేయర్స్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ కోసమనే ఇక్కడికి పడవలో థామస్ గారు వచ్చారు, 3వ చర్చిని నిర్మించారు. ఓకే, ఇంకా మీకు అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. ఇది మనం పలయూరులో 2వ చర్చిలో చూసాం కదా, సేమ్ అలాంటి సన్నివేశమే. వీళ్ళంతా బ్రాహ్మిన్స్, బౌద్ధులు, ఈ జైన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా పొద్దున్నే స్నానం చేసి సూర్య నమస్కారం చేసేవారు. ఆ టైంలో సెయింట్ థామస్ గారు వచ్చి వాటి వల్ల ఉపయోగం ఏముంది, ఆ నీళ్ళు ఏమైనా పైన పోసుకుంటారు కానీ ఏమన్నా మీ గుండ్ల మీద ఏమైనా ఆగుతాయా, ఆగవు కదా అంటే మరి నువ్వు ఆపి చూపించమన్నప్పుడు ఆయన మళ్ళీ పైకి తీసుకుని ఎగరేసినప్పుడు ఈ కింద తీసుకున్న గుంటలేమో అలాగే పడ్డాయి, పైకి ఏమో ఎగిరిపోయాయి, నక్షత్రాలు డైమండ్స్ లాగా అట్లాగే మిగిలిపోయాయి. వాళ్ళంతా ఆశ్చర్యానికి గురైపోయి వాళ్ళంతా కూడా మారుమనసు పొందారు. అదిగోండి ఆ ప్రాంతంలో బాప్తీసం తీసుకున్నట్టు. ఇది ఒరిజినల్ ఈ కోనేరులో ఈ కొలంలో ఇదంతా కూడా ఒక హిందూ టెంపుల్ కి సంబంధించిన కోనేరు ఇది అప్పట్లో. చూడండి, వాళ్ళ గుండ్ల మీద నీళ్లు పోసుకునేదాన్ని మీరు ఆపకపోతే ఎట్లా అన్నప్పుడు ఆయన నేను ఆపుతాను చూడమని వాటర్ తీసుకుని పైకి వేస్తే ఇదిగోండి అక్కడ ఆగిపోయినాయి కదా, తోక చుక్కల్లాగా ఆగిపోయాయి వాటర్. కింద గుంటలు మాత్రం అలాగే ఉండిపోయాయి. అయితే వీళ్ళందరూ ఇంత మిరాకల్ చేశాడా దేవుడు, నిజమైన దేవుడు అని వీళ్ళందరూ మారుమనుకుంటే అదిగోండి అక్కడ అటువైపు బాప్తిసం ఇచ్చాడు వాళ్ళకి. సో ఇది నిజమైన కోనేరు. ఇదిగోండి థామస్ గారు చనిపోయిన రోజు జూలై 3వ తేదీ. ఆ రోజున ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా బాప్తీసాలు మళ్ళీ తీసుకుంటారు ఇక్కడ. మళ్ళీ కాదు, ఈ ఏరియాలో బాప్తీసం ఎవరైతే బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ బాప్తీసం తీసుకుంటారు జూలై 3న. యాక్చువల్ గా అప్పట్లో సెయింట్ థామస్ గారు ఎలా అయితే పరిచర్య సేవ చేశారో కొండల్లో, గుహల్లో, అట్లాగే దానిలాగే సెటప్ చేయడానికని ఇక్కడ అంతా కూడా రెడీ చేశారు. అయితే వీళ్ళకి కొంత ప్రాబ్లం అయిపోయి వీళ్ళ చర్చెస్ లో అది ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ ఆపేశారు. ఇంకా దానికి ఎక్కువ ఏదో కావాలంటే అందుకని ఆపేశారు. ఓకే, అది మనకు అవసరం లేదు. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. యాక్చువల్గా థామస్ గారు స్టార్ట్ చేసింది ఈ ప్లేస్లో. అయితే దీన్ని కొన్ని రోజులకి ఎక్స్పెండ్ చేస్తూ పెద్దగా కట్టేశారు. అసలు ఒక ఫారిన్లో చూసినట్టుగా ఉంది, ఇది ఇండియాలో ఉన్నట్టుగా లేదు. చాలా అద్భుతంగా ఉంది చర్చ్ మాత్రం. కానీ ఆయన మాత్రం సేవ స్టార్ట్ చేసింది మాత్రం ఇక్కడే, ఈ ప్రాంతంలోనే. Offering box. That time. Exactly of that time. థామస్ గారు ఈ పరిసర ప్రాంతాల్లో సేవ చేసేటప్పుడు ఇది కానుకల పెట్టె. ఒకటే రాయి, ఇక్కడ మధ్యలో హోల్ ఉండేది, ఇంకొకటి కటింగ్ అట్లా ఉండేది అనమాట. కానుకలు పెట్టి చూడండి ఎంత బాగుందో. అప్పట్లో 2000 సంవత్సరాలు దగ్గర. ఆ 2000 సంవత్సరాలు అంటే 1970 సంవత్సరాలు.
ఇక్కడ పైన హోల్ ఉంది, మీరు చూసినట్లయితే ఆ పైన నుంచి డబ్బులు వేస్తే తర్వాత ఎప్పుడో వాళ్ళు తీసుకునేవాళ్ళు. అద్భుతం. యాక్చువల్గా చర్చి లోపల సెయింట్ థామస్ గారు పెట్టిన సిలువ ఉంది, ఇక్కడ దానికి సాదృశ్యంగా ఇంకోటి పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే, ఈ చర్చి గోతిక్ స్టైల్ అంట, వెస్టర్న్ స్టైల్. కేరళలో వన్ ఆఫ్ ది ఫేమస్ చర్చ్ అంట ఇది. సంగమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. గొప్పగా కాపరి. ఇది ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ అంతా కూడా ఇంతకు ముందు హిందువులు, జైన్లు, బౌద్ధులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ ఆచారాలకి మనం ఎందుకు వేరుగా ఉండాలి, క్రీస్తుని పరిచయం చేస్తే సరిపోద్ది కదా అన్న ఆలోచనతో ఇట్లాంటివన్నీ కూడా పెట్టారంట. ఇవన్నీ కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. అనదర్ గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలింది. ఇది ధ్వజస్తంభం. ఎప్పుడైతే జూలై 3న వీళ్ళు ఫెస్టివల్ లాగా చేసుకుంటారో ఆ చర్చి ఫెస్టివల్ కి, ఎనీ చర్చి ఫెస్టివల్ కి ఇక్కడ ఫ్లాగ్ ఎగరేస్తారు. ఆ ఫ్లాగ్ కోసమనే ఈ ధ్వజస్తంభం ప్రతి చర్చిలో ఉంటుంది. ఓకే, అక్కడ ఎప్పుడైతే జెండా ఎగరేస్తారో అప్పుడు మాత్రమే ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది అని చూసే వాళ్ళందరికీ కూడా ఒక ఇండికేటర్ లాగా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. ఆ టైంలో 2 రకాల పడవలు ఉండేవి. ఒకటి తెడ్డేసేది, ఒకటేమో ఒక క్లాత్ కట్టుకొని వచ్చేది. ఆ టైంలో ఆ పడవలో వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ పిలిపించిన రాజుని కలిశారు. ఇది ఆ దృశ్యం. ఒకరికి బాగోలేకపోతే ఆయన ప్రార్థన చేశారు, వాళ్ళు స్వస్థపడ్డారు. ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళందరికీ కూడా దేవుని గురించి చెప్తున్నాడు, సువార్త చెప్తున్నాడు. ఆయన ప్రార్థన చేసుకునేటప్పుడు అసలు ఈ వేణుగు వచ్చి సాష్టాంగ పడుతుంది, అంత భయపడింది అనమాట. అది కూడా అద్భుతం. అది ఈ పరిసర ప్రాంతంలో ఒక ఆయనకి పాము కుట్టింది, ఆయనకి ప్రార్థన చేస్తే బ్రతికాడు, చనిపోయిన వ్యక్తి. ఈయన పాము కుట్టేసి చనిపోయాడు, పడేయటానికి సిద్ధంగా ఉన్నారు పాడిగట్టి. ఆయన తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తే వెంటనే లేచి కూర్చున్నాడు. అదొక అద్భుతం. ఆయన ఇక్కడ ప్రార్థన చేసే టైంలో ఒక్కొక్కసారి దేవదూతలు కూడా వచ్చి మాట్లాడారంట, ఆయనకి సహాయం చేశారంట. దేవదూతలే వచ్చి సహాయం చేసినట్టుగా ఇక్కడ వాళ్ళందరికీ తెలుసంట. ఇంతకు ముందు మనం అక్కడ చూసుకున్నాం కదా, సూర్య నమస్కారం చేసే వాళ్ళకి నీళ్లు పైకి లేపితే అద్భుతం జరిగింది కదా, ఆ సిచ్యువేషన్ ఇక్కడ. ఇదిగోండి నీళ్ళన్నీ కూడా పైన ఇక్కడే ఉన్నాయి. అదిగోండి సేమ్ అదే, సేమ్ అదే సిచ్యువేషన్. అదిగోండి అక్కడ కూడా ఉంది. ఇదిగోండి ఈ సన్నివేశం ఏంటంటే, ఈ ఎవరైతే పిలిపించారో ఈ రాజుగారిని తోమా గారు అడుగుతున్నారు, అయ్యా నేను ఒక చర్చ్ కట్టుకుంటాను రాజుగారు, మా దేవుడి గురించి నేను ప్రచారం చేసుకోవాలి, నేను ఒక చర్చ్ కట్టుకుంటానంటే
నువ్వు చర్చి కట్టుకోవద్దు, ఒకవేళ కట్టుకోవాలి అనుకుంటే మా వాళ్ళు ఎవరు నీకు హెల్ప్ చేయరు. ఇదిగోండి ఈ మొద్దులన్నీ కూడా వాళ్ళు ఎవరో హెల్ప్ చేయలేదు. ఏనుగులతో కూడా యాక్చువల్గా వాళ్ళైతే వాళ్ళ పనికి అయితే ఏనుగులతోటి మోపిస్తారు. ఆయన పనికి ఏనుగులతో కూడా మోపించలేదు. ఒక్కడే పెద్ద నంబర్ ఆఫ్, మీకు తెలుసుగా కేరళ అడవులో ఎట్లాంటి కలప ఆ మొద్దులు ఉంటాయో అవి ఒక్కడే ఏసునామంలో భుజాన్ని వేసుకుని తీసుకొచ్చేసాడంట ఇది తాడు కట్టుకొని. సో దేవుని మందిరం అంటేనే ఇక్కడ కూడా అగెన్స్ట్ అయిపోయారు అందరూ. కానీ ఎప్పుడైతే ఆయన సరే నేను ఒక్కడనే తీసుకెళ్ళిపోయి చేసుకుంటానంటే ఆయన ఒక్కడే తీసుకెళ్ళిపోయి చెక్కుకొని మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంత అద్భుతం. వాట్ ఈస్ దిస్? ఇది తమిళనాడులో ఆయన్ని చంపేసిన సన్నివేశం. బల్లెని తీసుకొని పొడిచారు, దానికి సంబంధించింది ఇది. ఓకే, యాక్చువల్గా చర్చిలో ఆర్సీఎం చర్చిలో ఎప్పుడు కూడా మనం బలిపీఠం దగ్గరికి రాలేము. ఇక్కడికి పాపం పెద్ద ఆయన తీసుకొచ్చారు, ఎందుకంటే ఆయన అనుభవపూర్లు ఇక్కడే ఉంటున్నారు, అనుభవశాలు. ఆయన ఒక గైడు, ఈ చర్చిలో ఒక మెంబర్, అందుకని తీసుకొచ్చాడు పాపం. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. Here there are 2 holy masses early morning. ఓకే, 2 holy mass early morning. ఓకే. On Sunday there is a holy mass in the evening as well. ఓకే, ఇగోండి ఇవి చూడండి, అవన్నీ కూడా మనం ఇప్పటివరకు చూసినవే. వాట్ ఈస్ దిస్? అదేమో సెయింట్ పాల్ గారిది, అంటే పౌల్ గారిది. ఇదేమో పేతురు గారిది. ఆ మధ్యలో ఉన్నదేమో తోమా గారు. ఇది అతి పరిశుద్ధమైన ప్లేస్ అంట, అంటే ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదంట. సో మనం కూడా వెళ్ళట్లేదు. అది ఆ ప్రాంతము అదంతా కూడా సెయింట్ థామస్ గారు ఉన్నది చూద్దామని అనుకున్నాము. ఆయన అడగంగానే లేదు, ఇట్లా క్యాథలిక్ చర్చిలో ఇలా ఉంటే ఎవరు పైకి వెళ్ళకూడదు, ఓన్లీ వాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఫాదర్స్ అని చెప్పారు. సరే, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. షారోను పొలములు పరిమళ పుష్పమ, పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ. షారోను పొలములు పరిమళ పుష్పమ, పలు రక్కసి చెట్లలో దాగిన పద్మమ. నీ ప్రియుడు 10,000లలో సోదరుడు, నీ ప్రియుడు 10,000. యాక్చువల్గా ఆ పుల్పిట్ బ్యాక్ సైడ్ కనిపించే ఆ ఫోటో, ఆ లైటింగ్ అంతా ఏంటి అంటే అది యేసుక్రీస్తు వారి రక్తము, ఆయన శరీరము. ఆయన రేపు సిలువేస్తారనంగా ఈరోజు ప్రభురాత్రి బల్లారాధన జరిగింది కదా, దానికి సంబంధించినట్టుగా అక్కడ ఎప్పుడు కనపడుతుండాలి అనేది వాళ్ళ ఆచారం, అందుకని అలా పెట్టారు. తోమా గారు కొన్ని ప్రాంతాల అడవుల్లో తిరిగేటప్పుడు ఎప్పుడైతే ఏనుగులు వచ్చి ఆయనకి తగ్గిపోయి పడుకొని సాష్టాంగ నమస్కారం లాగా చేశాయో ఆ టైంలో ఆయన ఎక్కి కూర్చున్నాడంట, ఆయన్ని మోసాయంట కొంత దూరం వరకు ఏనుగులు. నా దేవా, నా ప్రభువా అని పిలిచింది ఆ సన్నివేశానికి సంబంధించిన అది. This is a relic of Saint. It's a tiny bone piece. It's a tiny bone piece of Saint Thomas. Very smaller remain is kept. ఓకే, ఓకే. ఇది ఆయన బాడీలో ఒక చిన్న ఎముక పాటు ఆయన గుర్తుగా అలా పెట్టారు. This is the object of veneration here. ఎస్, ఇందాక నేను మీకు చూపించాను కదా, ఆయన కార్పెంటర్ పని చేసేవాడు, 90 degrees మూలమట్టం, ఆ తర్వాత ఆయన పొడిచిన బల్లెం, ఆ తర్వాత ఆయన వేలు పెట్టిన ఆ వేలు, ఈ 3 గుర్తులకి ఆయన సాదృశ్యంగా అక్కడ పెట్టారు. సెయింట్ థామస్ ప్రే ఫర్ us. ఉండే వారందరికీ కూడా బాప్తిసం ఇచ్చింది సాదృశ్యంగా పెట్టారు. అలా ఉండే బ్రాహ్మిన్స్ వాళ్ళంతా, బౌద్ధులు, జైన్స్ వాళ్ళందరికీ కూడా. ఓకే, ఇది చర్చ్ లోపల ఇదన్నమాట.
ఎనీ దిస్ చర్చ్ హిస్టరీ బుక్ అవైలబుల్? It's under print. Next week it will be ready. By next week. Come this way. This way. We'll enter in from front day. ఓకే, Ideal, no? వావ్. అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని, అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా తండ్రిని. ఆరాధనా 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 ఆరాధనా, నాకున్న సర్వమనికే ఆరాధనా, నాకున్న దైవమనికే ఆరాధనా. అన్నిటిలో అధికముగా ఆరాధించేద నా ప్రభుని. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే గూస్ బంప్స్ అనమాట. ఇంక దీనికి గూస్ బంప్స్ కాకుండా ఇంక వేరే పేర్లు పెట్టలేము. ఇప్పుడు దాకా అన్ని చూసారు కదా. ఇది స్వయాన ఒక గ్రానైట్ రాయిని తీసుకొని ఆయన కార్పెంటర్ కదా, ఆయన మత్స్యకారుడు కదా, ఆయన కూడా కార్పెంటర్ పనితోటే రాయిని కూడా ఆయనే స్వయంగా చెక్కాడు సెయింట్ థామస్ గారు. ఆయన చెక్కిన సిలువ ఎలా ఉంటుందంటే జస్ట్ ప్లెయిన్గా ఉండదన్నమాట. ఈ పైన 3, ఇక్కడ 3, ఈ సైడ్కి 3 అలా ఉంటుంది. ఆయన స్వయంగా చెక్కిన సిలువ అది. జస్ట్ ఒక గ్రానైట్కి సిలువలా పెట్టుకున్నారు. దాన్ని చూస్తున్నారు. అసలు చాలా మంచిగా అనిపించింది. స్వయాన థామస్ గారు 1980 సంవత్సరాలు ఇంచుమించు ఆ టైంలో చెక్కిన సిలువ అది. ఆ సిలువని బేస్ చేసుకొని వీళ్ళంతా కూడా ఆరాధన చేస్తూ ఇంత పెద్ద మందిరం కట్టగలిగారు. ఇప్పటివరకు కొన్ని వేల ఆత్మలు, లక్షల ఆత్మలు రక్షణలోనికి వచ్చాయి. చాలా మంచిగా అసలు గూస్ బంప్స్. దిస్ ఈజ్ వెరీ ఫ్యాంటాస్టిక్. దట్స్ ఇట్. No, one more thing. No. In English. ఈ ఊరి పేరు ఇప్పుడు నార్త్ పరావో, కానీ ఇంతకుముందు థామస్ గారు ఉన్న టైంలో కొట్టక్కావు అనే ప్రాంతం అన్నమాట ఇది. ఆయన స్వయంగా చెక్కిన సిలువ ఇది. అన్ని చోట్ల పెట్టారు కానీ ఆయన జస్ట్ బేస్ చేసి పెట్టారు, కానీ అది పోయిన తర్వాత ఆయన రాళ్ళతో తయారు చేసుకున్నారు. ఇది ఆయన సొంతంగా చేసుకుంది. మహా అంటే 1 అడుగు వెడల్పు ఉంది, 1 అడుగున్నర పొడవు ఉంది. దీంట్లో ఒక రాయి, ఆ రాయిలో జస్ట్ చెక్కుకున్నారు ఆయన. చాలా అద్భుతం, బాగుంది. ఇది ఓన్లీ ఒక సింగిల్ చెక్కతోటే ఇదంతా కూడా చెక్కారంట అప్పట్లో ఆయన గుర్తుగా. దానికి వీళ్ళు పెయింట్ చేశారు. You won't find anywhere in the world such an ancient wooden piece of statue. The ancient. ప్రపంచంలో అసలు ఎక్కడ లేదంట. థామస్ గారిది చెక్కతో తయారు చేసిన విగ్రహం ఇది ఒక్కటే ఉందంట. Very old. మొత్తానికి
మీకు అందరికీ వందనాలు ఇప్పటివరకు ఓపికగా చూసినందుకు. అందులో పాపం పెద్ద ఆయన గారు కూడా ఇప్పుడు దాకా చూపించారు. ఇంక మొత్తానికి 3వ చర్చి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఈ ఊర్లోనే కొంతమంది యూదులు నివసిస్తున్నారు. వాళ్ళది ఒక సపరేట్ కాలనీనే ఉంది, యూదుల కాలనీ. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఒకే ఒక ఫ్యామిలీ ఉంది. అట్లాగే సినగోగు కూడా ఉంది. వాళ్ళని చూడటానికి, వాళ్ళని కలవటానికి, అది కూడా మీకు చూపించడానికి బయలుదేరుతున్నాం. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మా ప్రయాణం కోసం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అట్లాగే వర్షం అయితే పడుతుంది కానీ భయంకరమైన ఉక్కపోత, అందుకని మొత్తం తడిచిపోతున్నాం. అయినా తప్పదు, ఇంక వెళ్ళిపోవటమే. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్. ప్రైజ్ ద లార్డ్. మనం ఈరోజు చూసారు కదా, నార్త్ పరావూర్లో ఉన్నాం. ఇక్కడంతా కూడా ఇంతకుముందు యూదులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆరాధించుకునే ప్లేసు అన్నీ కూడా ఇదిగో సినగోగు మ్యూజియం ఉంది. చూద్దాం. థ్యాంక్ యూ. కొచ్చిలో వెళ్తే అక్కడికి అక్కడ కూడా యూదులు ఉన్నారు. వాళ్ళంతా తెల్లవాళ్ళు, ఇక్కడంతా నల్లవాళ్ళు. ఇది లోపల వాళ్ళు ఆరాధించుకునే దేవాలయం అనుకోండి, ఆ ప్లేస్ అనుకోండి, ప్రేయర్ హాల్ అనుకోండి, ఏదైనా అనుకోండి. లోపలికి వెళ్ళాం, కాకపోతే వీడియో అలా చేయలేదు. బాగుంది. అక్కడ జెరూసలేం లాగా ఒక ప్లేస్ పెట్టారు, అక్కడ ఒక పుల్పీట్ లాంటిది పెట్టారు. అది డిఫరెంట్గా ఉంది. కోర్టులో ఒక బోన్ లాగా ఉంది, కాకపోతే వీడియో అలవ్ లేదు, అందుకని తీయలేదు. అందుకని వీలైతే దేవుడి చిత్తం అయితే మీకు ఇంకొకటి చూపిస్తాం. లోపల చాలా బాగుంది. ఇంతకుముందు 10 మంది ఉండేవాళ్ళంట ఇక్కడ యూదులు. వాళ్ళందరూ అయితే ఆరాధన చేసుకునే వాళ్ళంట. ఇప్పుడు లేరంట. ఓన్లీ ఒక 3 ఉన్నారంట, ఒక ఫ్యామిలీ. వాళ్ళు కూడా కొంచెం దూరంలో ఉంటున్నారంట, లేకపోతే కలిసేవాళ్ళం. దేవుడి చిత్తం అయితే ఇంకోసారి కలుస్తాం. ఓకే, అది హిబ్రూలో రాసుంది సినగోగు అని. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాసుంది సినగోగు మ్యూజియం. ఇది కూడా ఇక్కడ రాసుంది సినగోగు నార్త్ పరావూర్. ఓకే, లోపల బాగుంది కానీ వీడియో అలౌ చేయలేదు. మనం ఏం చేయలేం, పాపం వాళ్ళ విధులకి మనం ఆటంకం కలిగించలేము. అందుకే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు జెరూసలేంలో యూదులు ఎలా ప్రార్థన చేసుకున్నారో అలా ఉంది లోపల. అది చూడటానికి నాకే దక్కింది కానీ మీకు చూపించలేకపోయినా క్షమించాలి. థ్యాంక్ యూ. అక్కడ రోడ్డు మీద ఏవైతే ఆ 2 స్తంభాలు కనిపిస్తున్నాయో, పెద్ద పిల్లర్స్, ఆ పిల్లర్స్ దగ్గర నుంచి ఇటువైపు ఎవరు డెడ్ బాడీని తీసుకెళ్ళకూడదు, డెడ్ బాడీని తీసుకురాకూడదు. ఎందుకంటే ఇక్కడ సినగోగు ఉంది కాబట్టి. అంటే ఇదంతా ఒక పాత నిబంధన రూల్. అందుకని ఇక్కడ ఎవరు తీసుకెళ్లేవాళ్ళు కాదు, అటు నుంచి తీసుకెళ్లేవాళ్ళు. ఓకే అదనమాట. ఓకే, మొత్తానికి కేరళలో ఒక్క ఇల్లు కూడా చూడలేదు అనుకున్నాం. కానీ పాపం మనకి ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసిన పెద్ద ఆయన వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. ఒకసారి చూడాలి కేరళ ఎట్లుంటుందో. ఓ, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది డూప్లెక్స్. మంచి బయట అన్ని కొబ్బరి చెట్లు, కోకోనట్ ట్రీస్, పైకి వెళ్ళడానికి మెట్లు. ఇదంతా డూప్లెక్స్ హౌస్. బాగుంది. వెరీ బ్యూటిఫుల్ హౌస్. ఎస్, ఆ బైబుల్ స్టాండ్ చూడండి అసలు ఎంత బాగుందో. కట్టెతోటి తయారు చేయించారు. ఇంకా వీళ్ళు క్యాథలిక్స్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు అవన్నీ ఉంటాయి. ఓకే, మనం ఏం అనలేము, వాళ్ళ ఇష్టం.
ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవునిపేట వందనాలు. ఇదిగోండి ఈ అయ్యగారి పేరు జాకబ్, వాళ్ళ వైఫ్ పేరు రోసీ. ఓకే, వీళ్ళంతా ఒక అద్భుతమైన ఫ్యామిలీ. వీళ్ళంతా కూడా క్యాథలిక్ చర్చ్లో మెంబర్సు, ప్లస్ ఈయన గైడ్ కూడా 20 years నుంచి. బాంబేలో పనిచేశారు, హైదరాబాద్లో పనిచేశారు, చాలా చేశారంటే పాపం ఎవరు లేరు. ఒక పాప ఉంటుంది, పెళ్ళి అయిపోయింది, వాళ్ళు కూడా ఇక్కడ దూరంగా ఉన్నారు. ఈయన ఇప్పుడు వీళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి ఇంత పెద్ద బ్యూటిఫుల్ డూప్లెక్స్ హౌస్లో ఉంటున్నారు. చుట్టూ గార్డెను అసలు ఎక్స్ట్రాడినరీ. మాకు ఇప్పటివరకు చాలా హెల్ప్ చేశాడు, ఏమీ తీసుకోలేదు, కానీ మేమే ఏదో ఒకటి ఇచ్చిపోదామని చూస్తున్నాం. శనగోగు చూపించాడు, థామస్ థర్డ్ చర్చ్ చూపించాడు, అన్నీ చూపించారు. మీరంతా కూడా ఈ జాకబ్ గారి కోసం ప్రార్థించండి. అద్భుతమైన ఇంగ్లీషు, హిందీ బాగా మాట్లాడారు, నాకు అర్థమైన రీతిలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే గారు అట్లా కనపడుతున్నాడు, ఊపితే గాలికి ఎగిరిపోయేలాగా. సౌదీలో పోర్ట్లో పనిచేసి వచ్చాడంట, జాబ్ సౌదీ గవర్నమెంట్లో. కానీ పాపం ఇప్పుడు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ చర్చ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎక్సలెంట్ గైడ్. చెప్పుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పెద్ద అయిన వాళ్ళు ఇల్లు ఇదే, చర్చ్ కూడా ఇదిగో ఇదంతా చర్చ్ ప్రాపర్టీనే. భలే ఉంది అసలు. ఇందు మాత్రం ఇద్దరే ఉంటారంట, ఇంకెవరు ఉండరు. ఎప్పుడన్నా బయటికి వెళ్తే కారు తీస్తారు. ఇంట్లో పని మనిషి ఉంది, మామిడి చెట్టు, కొబ్బరి చెట్లు, ఆ బనానా ట్రీస్, ఇదిగోండి పనస చెట్టు, అట్లాంటివి ఉన్నాయి ఇంకా కొన్ని. వావ్, చుట్టూ గార్డెన్ కూడా ఉంది. దట్ ఓల్డ్ హౌస్ యువర్ ప్రాపర్టీ? వావ్, నైస్ నైస్. వన్స్ సింప్లీ కమ్. Why not? Take the round. You want this? This is hello. The local fruit వాట్ ఈస్ దిస్? called karekya. Very tasty, very tasty. I'll give. అద్భుతంగా ఉంది. దీని పేరు కరెక్కాయలంట. సూపర్గా ఉంది, టేస్ట్ అయితే చెప్పడానికి కుదరదు. Not available in Yes, I want. Sure, I will. I'll give you. ఇవి విత్తనాలు తినకూడదంట, ఓన్లీ పైన మాత్రమే తినాలి. అసలు నేను ఎప్పుడు తినలేదు ఇలాంటి. చాలా బాగుంది. ఇదిగోండి చెట్టు ఇదే, ఆ పెద్ద చెట్టు. ఇదిగోండి అక్కడ ఉన్నాయి చూడండి, ఫ్రూట్స్ భలే ఉన్నాయి. Diabetic patients. ఓ, Especially good. It's not available locally. See, that's the tree. ఎస్ ఎస్ ఎస్. వాళ్ళ చెట్టుకి కాసాయని మాకు ఇచ్చాడు. చాలా అద్భుతం, బాగుంది. సింప్లీ గోయింగ్. Okay, you want to take round? అటు కూడా ఉంది, కానీ పాపం పెద్ద ఆయన ఇంకా ఎందుకు లేని చెట్లు నేను రాలేను అన్నాడు. ఆయన రాలేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగోదని గిట్టే రిటర్న్. వా, వెరీ టేస్టీ ఆర్ దీస్. ఐ వాంట్ టు మోర్. టుమారో ఆల్సో కమ్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. మనం తోమా గారు కట్టిన 4వ చర్చ్ కుక్కమంగళం చర్చ్ దగ్గరికి వచ్చేసాము. అయితే ఈవినింగ్ అయింది, వర్షం పడేలాగా ఉంది. మీకు అందరికీ రేపు చూపిస్తాం. దయచేసి మీరందరూ కూడా చూడటంతో పాటు అనేక మందికి చూపించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.